లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. ఈరోజు మనం ఖమ్మంలోని కాలువడ్లో ఉన్నటువంటి మున్నేరు వాగు వద్ద ఉన్నాము. మున్నేరు వాగు, ఈ మున్నేరు వాగు గత సంవత్సరం సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదల కారణంగా మున్నేరు వాగు దగ్గర ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రతి ఒక్కటి అన్నీ మునిగిపోయాయి. అది ఎంతగా మనకి నష్టాన్ని కలిగించింది, ఇక్కడ ఉన్న ప్రజలకి నష్టాన్ని కలిగించింది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతోమంది తమ ఆస్తిని కోల్పోయారు, ప్రాణాలని కోల్పోయారు, నిరాశ్రయులయ్యారు. అది సృష్టించిన బీభత్సం ఎలా ఉందంటే కనీసం ఉండడానికి ఇల్లు లేదు, కనీసం వాళ్ళు తినడానికి కూడా ఆ సిచ్యువేషన్లో, ఆ వరదల టైంలో ఎలా ఉందంటే వాళ్ళకి బయటికి వచ్చి తినే అంత సిచ్యువేషన్ లేదు. ఏదైనా బయటకు వెళ్ళి పక్కన వాళ్ళు ఏదైనా మాట్లాడదామన్న సిచ్యువేషన్, ఒక్కలే ఇంట్లో ఉంటూ ఈ వరదల కారణంగా చిక్కుకుపోయి తమ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని ఎవరైనా వస్తారు మమ్మల్ని కాపాడడానికి, ఏదో చేస్తారన్న ఇదితో చాలామంది, ముఖ్యంగా ఇక్కడున్న ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా అనుకోకుండా వచ్చిన ఈ విపత్తుకి నిజంగా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. ఎంతగా భయపడ్డారు అంటే ఇప్పటికీ కూడా ఆ భయం వాళ్ళల్లో అలాగే ఉంది. ఎలా అంటే వర్షాలు వస్తున్నాయి, వాగు వస్తుంది, మున్నేరు వాగు, ఆ పేరు వినగానే ఇప్పటికీ వాళ్ళల్లో ఆ భయం వస్తుంది. ఈ వాగు వస్తుంది, మళ్ళీ ఏం తీసుకెళ్ళిపోతుంది, ఏమైతుంది అని ఎంతో ఎంతో భయంతో ఉన్నారు. ఏమీ కాకూడదని కోరుకుంటున్నారు. సో వాళ్ళు కోరుకున్నట్లే మన ప్రభుత్వం కూడా ఎంత అంటే ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ, వాళ్ళకి సూచనలు ఇస్తూ, హెచ్చరికల్ని జారీ చేస్తూ, ఎలా ఉండాలి, ఏ టైంలో ఎలా వస్తుంది అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మనం ఇప్పటికీ కూడా చూసుకుంటే అధికారులు వస్తున్నారు, వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ఏ లెవెల్లో ఉంది వరద, ఎక్కడి వరకు వచ్చింది, ఏంటి అనేది వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండే ప్రజలకు కూడా సూచనలు ఇస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికీ చూసుకుంటే కూడా అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు అంటే గత మన 2 రోజుల క్రితము మనకి లంక ప్రాంతంలో ఒక 5గురు బర్రెలు కాయడానికి వెళ్ళిన వ్యక్తులు వరదల్లో చిక్కుకుపోయారు. ఆ చిక్కుకుపోయిన వాళ్ళని యంత్రాంగం అప్పటికప్పుడు అప్రమత్తమయ్యి వాళ్ళకి తగిన అంటే ఎన్సీఆర్టీ బృందాలను పిలిపించి కూడా, వాళ్ళకి రిస్కీ టీమ్ని పిలిపించి కూడా వెంటనే వాళ్ళు వరదల్లో చిక్కుకున్న ఒక 1 to 2 అవర్స్లోనే వాళ్ళని బయటికి తీశారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారని. ఎప్పటికప్పుడు ప్రజలకి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు సమయానికి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏంటి మీకు ఏది వచ్చినా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. వర్ష తీవ్రతను కూడా తెలియజేస్తున్నారు. అంటే ఎలా వస్తుంది, ఏంటి వర్షం, మీరు వరదలు వచ్చే టైంలో ఎలా ఉండాలి, ఆ వర్ష తీవ్రత ఎలా ఉంది అని చెప్పేసి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చేసేసి పోలీసులు వాళ్ళు వీళ్ళు కూడా అందరు ఇక్కడ ఉంటున్నారు, ప్రజలకి అప్రమత్తం చేస్తున్నారు, హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతుంది. మన మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు. నిన్న కూడా ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళారు, వరద ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉందని కూడా ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే అధికారులకు కూడా ఆయన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలి, ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలి, వాళ్ళకి ఎలా హెచ్చరికలు జారీ చేయాలనేది కూడా చేస్తుంది. సో మనం ఎలాంటి తీవ్రత వచ్చినా సరే సిద్ధంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మన అధికారులు కూడా అంతే సిద్ధంగా ఉన్నారు, అంతే అప్రమత్తంగా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరిగినా సరే మేము సిద్ధంగా ఉన్నాం, అది మేము రెడీగా ఉన్నామని అధికారులు అయితే మనకి చెప్పడం జరుగుతుంది. మనం చూసుకుంటే వరద తీవ్రత అయితే రోజు రోజుకి పెరుగుతుంది. నిన్నైతే 8 వరకు ఉంది లెవెల్, ఇవాళైతే 12కి వచ్చేసింది. సో రోజు రోజుకి వరద తీవ్రత అనేది పెరుగుతూ పోతుంది. అధికారులు కూడా దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకైతే ఆ వరద తీవ్రతని తెలియజేస్తూ ఉన్నారు. గత సంవత్సరం వచ్చిన వరదలకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా రిటర్నింగ్ వాళ్ళే కొన్ని 100 కోట్లు పెట్టేసేసి దాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రిటర్నింగ్ వాళ్ళు ఉండటం వల్ల ఏంటంటే ప్రజలకి కొంచెం ఆ వరదల నుంచి ఒక ఊరట, ఒక నష్టం, కొంచెమైన నష్టం జరగకుండా కాపాడొచ్చు అన్న ఉద్దేశంతో ఆ రిటర్నింగ్ వాల్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది, ఎన్నో కోట్లు పెట్టేసేసి. కాకపోతే అది ఇంకా పూర్తి స్థాయిలో జరగాల్సింది ఉంది. సో ఇంకా అది పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు. అది అవుతే ఏంటంటే ఆ వరద తీవ్రత అనేది మనం కొంతవరకైనా తగ్గించవచ్చు అని చెప్పేసి ఆశిస్తున్నారు ప్రజలు.